నువ్వు మా ఆయనతో పెళ్లి చేసుకున్నావు ఎరికేనట నాతో అంటాడు అంటే అయ్యో నాకు తెలియదు కొడుక నీకు ఆయన నాకు తెలియదు రాత్రి లగ్గమైంది మీ ఆయనని పెళ్లి చేసుకున్నావు అంటే అయితే నువ్వు పెళ్లి అయితే పెళ్లి చేసుకున్నావు కానీ నువ్వు నాకు నచ్చినావు నేను నీకు నచ్చినట్టేనా నీ చెయ్యి నా చేతికేయాలంటాడు అద్దు కొడుకో నువ్వు తల్లిని కావాలి నేను ఎంత నువ్వు కొడుకు కావాలి నీ తల్లిని కావాలి వద్దు అని అన్న అంటే గట్ల కాదే నీ మీద నా మనసు ఉన్నది నువ్వు చేతికి చెయ్యమంటాడు అద్దు కొడుక 2 కాళ్ళు మొక్కినా ఉరికిపోయి మనిషికి 2 ఉంటాయి కదా 2 కాళ్ళు మొక్కంగానే జాడిచ్చి ఒక్క తన్ను తన్నండి అయ్యా నిన్ను తన్ను అంతే పెద్దింట్లోకి వెళ్ళి నడిపింట్లోకి వెళ్ళి చిన్నింట్లోకి వెళ్ళి హాకిట్లా పడ్డా చిన్నాకిట్లా పడ్డది అమ్మాయికి అప్పుడే గర్భశాంతి పొరబడ్డది అప్పుడు నువ్వు డాక్టర్ కాడ అనగానే నేను అయ్యా అద్దు కొడుక అంటే అయ్యో గొర్రెల గొర్రపోతు కాదు మేకల మేకపోతు కాదు బర్రెల బోడుతున్నపోతు కాదు నా మీద వాడు రుకొచ్చి మంచం తావామని చేసి ఇల్లా తడివాడు చేసి నన్నామా తావని చేస్తే నీ చేతికి చెయ్యనా నేను అన్నానయ్యా అన్నానంటే లేదే నువ్వు చెప్పినట్టు ఇంట్లో పోయినావు అన్నాడు నేను 2 తలుపులు దగ్గర వేసుకొని చేతికి చెయ్యనన్నా వెళ్ళిపోయిండు కొంచెం అయితే 2 మూల సద్దుము లాభమైతే నీ కొడుకు నా సంసారం నీకు కాపాడునా ఇవన్నీ ఇష్టం నీ కొడుకు ఇష్టం మా ఇంటికి నేను పోతే చెరవలో పోదా నువ్వేటా నువ్వు నీ అవగారికి పోతే నీ మందికి ఎందుకు పోతే అయితే ఇప్పుడు మనం 10 లీటర్ల పాలు కాబెడతాం అల్ల ఒక్క శంశనంత పెరిగెత్తినా కుదురుతున్నాయి అందుకే దానికి నువ్వు తోడు అట్లా ఒకటి ఫ్రీ నాకు అలవాట్లేదు నువ్వు పోతే మా అన్న రెడీగా ఉన్నాడు అన్న పోతావా ఎదురుగా మా తమ్ముడు అడగడ వాళ్ళు కాకపోతే మా రాముడు భీముడు ఉన్నాడు అయ్యా చెప్పు నీకు నా సంసారాన్ని కొడుకు మా బాబు ఏం చేస్తావు నీ ఇష్టం ఇష్టం సూపర్ గడ్డ గడ్డ అందులో పెద్ద మరి అగదుడు ఇప్పటికైనా అప్పటికైనా రాదు నరియంద మహారాజు చిత్రాన్ని చెప్పిన మాట ఎప్పుడున్నాడు నా కొడుకు సారంగుడు అటువంటి వాడు కాదు నమ్మలేను 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 తప్పు చేసిండంటే నువ్వు తప్పు చేసిండంటే అగో కొట్టు పోయి చేనులో పడితే తొక్కడని ఉంటుంది తొవ్వని ఉంటుంది కన్నెని ఉంటుంది కలవని ఉంటుందమ్మా నా మాట అప్పు నమ్మినవా అన్న నమ్మినా ఈయన నమ్మినవా నమ్మవరు అని లింగాల శైలి తెచ్చింది కూడా ఈ కొడుకు చూసుకో అని ఆ లింగాల శైలి చేతికిచ్చినప్పుడు అప్పుడు సారం కూడా ఇంత పని చేస్తావు నీకు పెళ్లి కావన్నంటే ఏ రాజ్యం అన్న తిరిగి నేను తీసుకొచ్చి పెళ్లి నేను పెళ్లి చేసుకున్నాక ఎంతైనా నాకు చూసిన పిల్లను మా నాయన చేసుకున్నాను నువ్వు అట్లా అంటావు నీ సంగతి చెప్తాగు అని ఆ
ఆ తెలుగుని నరి ఎంత మారదు తెలియదు ఇప్పుడు మాటలు ధర్మరాజు చెడిపోతాడు. అప్పుడు చూడు నా యొక్క కచ్చిరి మీద కచ్చి గప్పుడు 7 కటికలు కటికిలాల సారంగుడు బల్లలను ఉన్నాడో గుల్లలను ఉన్నాడో ఊళ్ళలో ఉన్నాడో ఎంతైనా యొక్క మరి మాత్రం సిరగొని సింతలో ఉన్నాడు. వాన్ని ఒంటికీర బండి కట్టి దున్నపోతు 7 దున్నపోతుల స్థాయిని కట్టి ఆ పెళ్లి గుట్ట అన్నప్పుడు ఎందుకయ్యా అంటే ఇట్లా కన్నతల్లి వెనక కాలు దాపిన కానాపకరుడు అని ఆ మాట చెప్పకయ్యా ఎంత మోసం క్షణంలో పట్టుకత్తామా అని కటికొల్లు ఎంతైనా గుల్లల్లో బల్లల్లో ఊళ్ళే మొత్తం ఆ యొక్క మరి మాత్రం కూడా పోసింది. అక్కడ దొరుకుతున్నాడు తల్లి దాచుకునేది ఏది అట్టుకునే దాచుకునే వరకు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మరి ఎంతైనా ఆ యొక్క తల్లి రత్నాంగి ఆ యొక్క నీ కొడుకు సారంగుడు ఎటు వేయండు అని ఎందుకు అంటే ఇట్లా కన్నతల్లి కాలు దాపినాడు కానాపకరుడు ఆయన తీసుకురమ్మన్నాడు అని చెప్పినప్పుడు భగవాన్ ఆడు చూసినవా అప్పటికైనా ఆ తల్లి రత్నాంగి ఏమన్నది మరి వీళ్ళు కూడా నమ్మన్నా అని గట్ల తప్పు చేసినోడు ఎందుకయ్యా వాడు కొడుకేమని కొడుకు ఎవనోని కొడుకు భగవంతుడు బాంచనోని కొడుకు వాడు ఎక్కడున్న వాటికోవైపు ఆనంద ఇవ్వాలి అన్నప్పుడు ఆ రోజునాడు వాటి ఆడికెళ్ళి ధనాధన రాజు దగ్గరికి వచ్చి అయ్యా నరేంద్ర రాజా మరి నీ కొడుకు ఎక్కడ తిరిగినా దొరకలేడు మరి రత్నాంగి కూడా అన్నదయ్యా రత్నాంగి ఏమన్నది ఏడు దొరికినా పట్టుకొని పొమ్మన్నది అని చెప్పినప్పుడు అట్లా కాదురా దాని మాటలు మీరు నమ్మిండ్రా దాని మాటలు మీరు నమ్మకుండ్రి అదే దాచిపెట్టింది తల్లిని పడితే పిల్ల బయటికి ఆవును పట్టుకొని పోతా అంటే లాగా ఓ అని వడి చెప్పుకొని తల్లిని పట్టరు ఫస్ట్ మంచి నూనె కడాయి పెట్టి నూనె కాలుగురి నూనె కాల్చి దాని పొట్ట మీద పోయి అది ఓ అని ఉరుతాడు వాడు ఎక్కడ అన్నప్పుడు 7 కట్టుకొని ఇంటి ముందు 3 రాళ్ళ పొయ్యి పెట్టి నువ్వులు వేసి కలకల కలకల కల నూనె మసులుతాడు. రత్నాంగి 2 రెక్కలు 2 కాళ్ళు అక్కేసి భూమిలో వండబెట్టి నీ పొట్ట మీద నూనె పోతాం అగదుడు కన్న కడుపు గండి పోతుంది అని నూనె కలకల ఉడుకుతా అంటే పిల్లగాడు అటుకుల మీద పోటీ పెడతాను నా పానం మీద మంచిగా కానీ సారంగా నువ్వు ఎక్కన్నారు నాకు నేను సత్యేది నేను ఊకే పోద్దును నువ్వు పొడిసే పొద్దు నా యొక్క నేను ఇవాళ ఇంట్లో రేపు మంచిలే నా కొడుకు తప్పు ఇయ్యడు నాకు ఎరక అని ఆ తల్లి ఎడతా అంటే కొడుకు అనుకున్నాడు. నా తల్లి ప్రాణం పోనిస్తున్నా ఎంతైనా యొక్క నా తల్లి నన్ను ఎట్లా చదువుకున్నది అరచేతిలో 1 ములక లెక్క చదువుకున్నాను నేను పాపం చేయలే నేను పాపం చేస్తే నాకు బాధ అని అటుకుల మీద ఉన్న పిల్లగాడు సారంగా దిక్కునా ఎప్పుడు దునికి ఇంటి ముందరగా వచ్చిండు రాజన్నది బరాబర్యా తల్లిని పడితే పిల్ల బయటకు వస్తుంది పిల్ల బయటకు వచ్చింది తల్లి నిడిచిపెట్టిన కొడుకుని అందుకున్నాడు. ఆనాడు యొక్క ఒంటికి బండి మీద ఇనుప గొలుసుతోని కట్టి 7 దున్నపోతుల సాయిని కట్టి ఈడు లంగా అన్న తల్లి వెనుక కాలు దాపుతావుర సారంగా నడువు అని రామరామ పోదంట రాముడా రాము ఏ తల్లికైనా ఆ యొక్క కానుపుల్ల కానుపు కంట కడుపు దీపాన్ని సారంగా నీ పానం పోతుగా సారంగో కొడుక సారంగా నాకు ఒక్క కొడుకని ఓళ్ళే పెట్టుకుని సాదుకుంటారా తల్లి కొడుకు వెనుక అర్థ ఉన్నది నా తల్లి గుట్ట ఎక్కడ నా కొడుకు పాపాత్ముడైతే అగో బండి నడవాలి నా కొడుకు పుణ్యాత్ముడు పరమ పతివదులైతే అగో పంట మీద బండి దిగవాలన్నది నాకు
బండి పోతా అంటే పంట మీద బండి దిగబడ్డది బండి దిగబడ్డాక రాజా నరియంద మహారాజా నా కొడుకు పతివ ధర్మం తప్పలేదు అగో బండ మీద బండి దిగబడ్డ చూసుకోమంటే నీ యొక్క వానికన్నా ముందుగా నిన్ను చంపనంటారు పల్లె ఉన్న పోరన్ని ఇడిచి ఎంత కొట్టినా చున్నపోతులు వదలేవు అగో పోరన్ని తీసుకొని అట్టాను తల్లి ఉరుకుతుంది అది ఒక్కవేళ అత్తేమని పానం తీయలేదు పర్వతం అంతా గుండు ఆ యొక్క బొర్రీరు దాన్ని గుండు 7 కటుకలు బొరితే తల్లి పబ్బది బట్టి ఆ యొక్క బండ మీద వండుకున్నది ఆ భగవంతా నా పానం పోతాను ఇవ్వడాలి రా అని నాకు చేసి ఆ తల్లి పండుకునే అంత గుండు ద్వారము నేను చెప్పినే అన్న చూడు మీరు నాంపేలు గుట్టవేని వేనప్పుడు రత్నగి ద్వారం పుడితే ద్వారంలో కూర్చొని కచ్చకాయలు ఆడుకుంటారు బండ మీద బండి దిగబడ్డది ఇప్పుడు కూడా అట్లే ఉంది అదే పొంగ ఎంతైనా అది పానం తీయలేదురా పాలకొడిసే చెట్టు గట్టేది పాలకొడిసే చెట్టు గట్టి అనగానే వెనక రెక్కలు ఎగిసి పాలకొడిసే చెట్టు గట్టి అట్టిల్లా ఆ కొడుకు సారంగను ఆ యొక్క బండ మీద వండబెట్టి నన్ను ఒక్కసారి పానం తీయకురి కాళ్ళు ఒట్టురి కానుగులు లేరి చేలు ఒట్టురి చెప్తాలు లేరి వాని కనగుడ్లు తీరి వానికి ఆ యొక్క కరకర గొంతులు పోయి గొంతులు పోసి అగో ఎంతైనా ఆ యొక్క బండ కింద కోడే వాగులేయ వాళ్ళు కటికొల్లు కాళ్ళు కొట్టిరు కానుగులు లేచిరు చేతులు కొట్టిరు చెట్టాలు లేచిరు కనగుడ్లు తీసిరు మరి ఎంతైనా తల నరికి మరి అన్ని ఆ యొక్క వాగుల వారేసి ఆ కనగుడ్లు తెచ్చేళ్ళు ఆ తల్లిని మాత్రం వదిలిపెట్టి కనగుడ్లు తెచ్చి చిత్రానికి ఇస్తే అప్పుడు చిత్రానికి వారి నీ పానానికైనా సిద్ధమైన కానీ ఒక్కసారి నాతో ప్రాపం చేయకపోతే కదరా నీ బతుకు ఎడప్ప అని అప్పుడు కచ్చకాలు ఆడుకున్నది నీళ్లు పోసింది నీళ్ళల్లో కనగుడ్లేసి అక్కడ ఉన్నదా ఈ కొడవాగుల యొక్క మరి ఆ కాళ్ళు రెక్కలు మొండము తలపాండు అన్ని కొట్టుకొని పోతాడు తల్లికి పిచ్చి వేసింది కొడుకు వెనక నా బతికేందుకు అయ్యో అప్పటికైనా యొక్క నాకు ఒక్క కొడుకు అని పొయ్యి వేసి కొల్లారు మళ్ళీ కట్టి వెములవాడ రాజన్న గుడే కట్టని ముందుగా గుడి కడితే ఆ యొక్క మరి ఎంతైనా భీమన్న చూసి రాపోరంటే ఆ గుడిలో కూర్చున్నాడు ఆ గుడి మంచిగా లేదని మళ్ళా గుడి కట్టి భగవంతుడు నిలిపిన నాకు ఏ దేవుడు అక్కడికి వచ్చాను ఏ పుణ్యం చేస్తే నాకు ఏం అక్కడికి వచ్చింది అని ఆ తల్లి పిచ్చిలేసి బాధపడకుండా పోతా అంటే ఈ ముక్కలన్నీ ఆ యొక్క మరి వాగులో పోతా అంటే ఈ తల్లి రత్నంగి తోడ పుట్టిన వాళ్ళు 7 అన్నదమ్ములు సిద్ధులు వాళ్ళు తెల్లారంగా తానం చేస్తే గుళ్ళె పోయి పూజ చేసుకున్నాకనే అన్నం తినాలి వాళ్ళు తానానికి వచ్చే వరకు ఎంతైనా ఆ యొక్క ఈ కాళ్ళు రెక్కలు మెండము తలపండు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవడ పాపాతుడు చచ్చిపోయిన మనం తానం చేసి ఇక్కడికి వచ్చినాయి తానం చేస్తే మనం పనవుడు పంప పనవుడు వేరు ఉత్తరం వేరు దక్షిణం వేరు ఎక్కడ పోయినా అక్కడికి వస్తాను ఏం చిత్రంలో ఏదైతే ఎట్లా ఇది అట్లా ఆన్ని ముక్కలు మనుషుడు పట్టుకున్న బండ మీదకి వచ్చారు దేని దాన్ని వండబెట్టిరు సంజీవాకు తెచ్చిరు నలిసిరు భగవంతా శంకరాంత అన్నం పెట్టిరు అన్నం పెట్టే వరకు కాళ్ళకు ఏళ్ళకు అన్ని ఇక్కడక్కడ అతుక్కొని మరి ఎంతైనా భగవంతుడు పోయే జీవి అయ్యకపో వందలో పోసినాక మరి అన్ని దొరికినాయి అని కళ్ళు అరే నువ్వు ఎవరు బిడ్డ నీ పేరేంది నీ అవ్వ పేరేంది నీ అయ్య పేరేందంటే మా నాయన నరియంద మా అవ్వ రత్నాంగి మరి నా పేరు సారంగ అన్నప్పుడు 7 ఆ యొక్క వాళ్ళు సిద్ధులేనే మరి ఆ యొక్క శిలతోడ పుట్టిన అన్నలేనే అన్నాడు అరే నేను ఎవరో అనుకున్న ఆ యొక్క మన రత్నాంగి అనుకున్న కొడుకు సారంగుడు ఈ భగవంతుడు ఆ యొక్క మరి మాత్రమైన ప్రాణం తీపించడు భగవంతుడు ఉన్నాక మీరు పాన పెట్టవద్దురా చెల్లె కోడి కష్టాలు పడి గుడి కట్టి ఈ గుడి ఉంటే అది లేకుంటే ఎందురా 7 సిద్ధులు 7 గడ్డ పాలలు అందుకోని రాజన్న గుడి అని
భర్త అంటే అప్పుడు భగవంతుడు ఎవడాల రాజన్న గుళ్ళు ఉయ్యాలి చెప్పాలని అడుగుతాను వాళ్ళు దబ్బన పానమెత్తి ఇస్తారా వాళ్ళు గుడే కూల కొడతారని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని వాళ్ళకి అడ్డగోలు వచ్చి బిడ్డ తొందర పడకూడదు తొందర పడితే తొవ్వ దువ్వది ఉప్పు నీళ్ళకి ఇల్లు కాలి ఊపిరి పడితే వచ్చేవారు ఉపాసం ఉంటే అప్పు చేయరు ఏదన్నా కట్టముంటే నాతో చెప్పుర్రు అంటే మా చెల్లెకు సంతానం ఇచ్చిన దేవుడు అన్నోడు ఎవర్రా ఈ అక్క ముందుగా బాగా విద్య ఏ కట్టో పార్రా వాడు ఎక్కడ చూద్దాం పా అని తీసుకొని వచ్చాడు అన్ని కాళ్ళు చేతులు అన్ని బరాబరే ఉన్నాయి మాట్లాడతాడు కళ్ళు లేవు మరి కళ్ళు ఎట్లా కావాలి మీరు ఇక్కడ కూర్చొని ఆ భగవంతుడు చేతులు చూస్తే చిత్రాంగి యొక్క మరి మాత్రం తనపులో పెట్టుకుంది అక్కడ ఉన్నాయా ఆనాడు 2 రామచిలుకలు వెలిసిండు భగవంతుడు కనగుడ్లు పట్టుకరమ్మన్నాడమ్మా కనగుడ్లు పట్టుకొచ్చినాక వీళ్ళు 7 సిద్ధులు వెనకనే ఉన్నారు నేను ఏమన్నా మాట అంటే నా పానెత్తులో భయపడి ఆగం ఆగం 2 కళ్ళు ఏదేటాన్ని చూడలే ఎడవది కుడికేసిండు కుడిది ఎడవకేసిండు ఎడవకాంచం వెళ్ళే ఎడి రాజలింగు కుడికాంచం వెళ్ళే అగో గుడి రాజలింగంలో అక్కడ పేరు పడ్డది అంత కాళ్ళు రెక్కలు ముఖం అంత బరాబరే కానీ కళ్ళు తేడా ఒకటి ఇడు చూస్తుంది ఒకటి ఇడు చూస్తుంది అప్పుడు మాత్రం అనగా మరి అన్ని వేసిన కళ్ళు మళ్ళీ తీయనంటే కాదు కొడక సారంగా నువ్వు ఒక ఏషం చెప్తా ఏషం కట్టుకుని కొయ్యేషం కడతా ఈ కొయ్యేషం మీద మరి ఎంతైనా యొక్క వెములవాడ పళ్ళు మరల నీ తల్లి ఉన్నది అక్కడ వెనక సీర ఉన్నది కాతులో చిత్రంగా ఉన్నది ఏర్పాటు చేస్తారా చేయరా పొయ్యిరాపోని తోలేడు పొయ్యిరాపోని తోలితే ఆ యొక్క ఏషం కట్టుకొని మరి తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి చూడు రత్నంగా చూసింది కాళ్ళు చేతులు ముఖం అంతా నా కొడుకే కానీ కళ్ళు కాదు వీడెవడో నా కొడుకు కాదని ఆ యొక్క రత్నంగా అడికెళ్ళి చిత్రంగా వస్తే చూస్తే సార్ అబ్బా వీడు మళ్ళా చిన్న చంపిన ఇప్పటికైనా ఇక్కడ ప్రేమిస్తున్నా కానీ కళ్ళు కాదు వీడు కళ్ళు కాదు వీడెవడో అని విడిచిపెట్టినాక పిల్లగాడు సారంగా దేవుడు సచ్చి పుట్టినోడు బాధపడకుండా అయ్యా అది నారాయణుడా నారాయణ ఆడికెళ్ళి సారంగుడు ఏడు కట్టిండు సారంగుడు నా పెళ్లి గుట్ట మీద కట్టి చెయ్యని నేరం మొయ్యని బరువు నా మీద మోపింది గుట్ట మీదకి వచ్చి బాధపడకుండా భగవంతా శంకరాన్ని ఆది చేసి అగో గుట్ట మీద భగవంతుడు శిల అయిండగా సారంగుడు శిల విగ్రహం అయిపోయాడు గుళ్ళు కట్టి పూయలు ఎత్తా ఉన్నారమ్మా సారంగుడు శిల అయిపోయాడు సారంగుడు శిల అయిపోయాడు అంతైనా యొక్క మరి మాత్రం అనగా అప్పుడు రత్నాంగి 1,7 పేర్చుకుంటా గుడికాడి పోయి గుడి ముందర పోయి చేసుకుంటా మరి అయ్యా ఎల్లా యొక్క మరి ఆవులవారి ఇళ్ళల్లా అగో చక్కని లచ్చ పేరు మీద మరి ఎంతైనా యొక్క రామరామ అనిపించుకున్నారు మందిలో ఆ యొక్క లచ్చ మనకెట్లా కనిపిస్తుంది అరే అల్లల్లా నీరల్లు అల్లా నీరల్లు అల్లల్లా నీరల్లు అల్లల్లా నీరల్లు అల్లా నీరల్లు అయ్యో నా విద్యరాల అవ్వడబోతా ఉన్నా మీ అవ్వడబోతా ఉన్నా నా విద్య కవిత నేను ఒకన్నా నా అల్లుడా మల్లేశో నా విద్య అయిమవ్వ నేను పోతన్నా నా అల్లుడా వెంకన్నా నా బిడ్డ జోదవ్వ నేను పోతన్నా నా అల్లుడ నాగరాజు నా బిడ్డ పద్మవ్వ నేను పోతన్నా నా అల్లుడ నా బిడ్డ సరుప ఎరిమి అవ్వ విడగాన రాదు దక్కాని లచ్చవ్వ దుఃఖం పెట్టినాదా మరి దూరమాయినాదా
కుమార స్వామి నేను పోతున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా కోడాల చంద్రకాల ఎల్లి మీ అత్త ఎడగాన రాదో మనవాడ సాయి నేను పోతున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా మనవరాల కావ్యశ్రీ ఏది మీ అమ్మ ఎడగాన రాదో ఊరుకు ఉత్తరాన ఉడలవర్రిలో ఇల్లు మరి ఆత్మకల్ల తల్లి రేణుక ఉండబట్టి అయ్యో జై జై నందన